హాయ్ హలో వెల్కమ్ టు ద సత్య సర్కాజం. ఈరోజు 2 ప్రోమోస్ ఒకటే దాంట్లో మనం రివ్యూ ఇచ్చుకుందాం. ఫస్ట్ హైలైట్స్ వచ్చేసి నిఖిల్, నైనిక, యష్మిల అయ్యారు చీఫ్లు, వీళ్ళేనంట జడ్జిలు. సోనియా తీసింది మళ్ళీ పప్పులుల్లి, బేబక్క అంటుంది ఇంకా నన్ను వదిలవా తల్లి. మొదలైంది నామినేషన్ల, ఇంకెందుకు చూసేద్దాం పాలి. ఓకే, ఫస్ట్ సోనియా స్టార్ట్ చేసేసింది. సోనియా నాకు తెలిసి ప్రేరణను బేబక్కని చేసినట్టుంది. బేబక్క పాయింట్స్ ఏంటంటే సేమ్, అంటే మా ఆకలి అంటే నీకు అంత ఇర్రెస్పాన్సిబుల్ అని సేమ్ పాయింట్. పప్పు దాని మీద కుక్కర్ ఉడకలేదని చెప్పేసి అదేదో కుక్కర్ ప్రాబ్లం ఉన్నట్టుంది. సో అదే పాయింట్ మీద ఫస్ట్ డే నామినేషన్స్ అంటే ఎవరికైనా అవే ఉంటాయి, పప్పు ఉడకలేకపోతే అది ఇది అని చెప్పేసి. సో నార్మలే, వాళ్ళిద్దరిలో ఎక్కడ దాకా అవుతుంది అని చెప్పేసి చూడాలి. ఎపిసోడ్లో మాట్లాడుకుందాం, అదంతా జస్ట్ ఇప్పుడైతే ప్రోమోస్ వరకే. నెక్స్ట్ సోనియా గురించి అయితే ఏదో ఆర్గ్యుమెంట్ అయితే అవుతుంది. నువ్వు మాట్లాడకంటే మాట్లాడకు, నేను మాట్లాడతా, నామినేషన్ కదా నాది అయిపోయినాక నువ్వు మాట్లాడ, సేమ్ అదేదో లొల్లి నడుస్తుంది. వాళ్ళిద్దరిని చేసినట్టుంది. సో వాళ్ళిద్దరు వీళ్ళు ఎవరు సెలెక్ట్ చేస్తారో చూడాలి. నెక్స్ట్ మణికంఠ అంటాను కట్టేసిన కుక్కలాగా బొబ్బ అనడం నాకేం రాదు అని చెప్పేసి. అది కట్ చేసి మరి అది నాకు తెలిసి ప్యాషనే అనుకుంటా. దాని తర్వాత ఇక వాళ్ళిద్దరికి ఏదో ఆర్గ్యుమెంట్ అవుతుంది, అది అక్కడికే స్టాప్ చేసేసిళ్ళు. నెక్స్ట్ ఇక వాళ్ళు ఉరికి ఎవరినో ఒకరు సెలెక్ట్ చేయడం, అక్కడికి ప్రోమో 1 కట్ చేసేసిళ్ళు. నెక్స్ట్ ప్రోమో 2లో ఫస్ట్ మనకంట మంచిగా పడుకుంటాడు ఓపెన్ చేయగానే. ఏ తర్వాత అక్కడ వాళ్ళందరూ అబ్బాయి అని అంటుండడు, నేను ఎప్పుడు పడుకోవడం అట్లా అని చెప్పేసి అబ్బాయి మాట్లాడుకుంటాడు. ఇంక నెక్స్ట్ ఏంటిది నామినేషన్లో కూడా అభిల్ అదే పాయింట్ చెప్పింది సేమ్, నువ్వు ఎప్పుడు వెళ్ళేసి పడుకోవడం, కెమెరాలతో మాట్లాడడం, అదే ఎక్కువ ఇంటరాక్షన్ ఏం లేదు అని చెప్పేసి అని అంటే, సరే ఇప్పటి నుంచి కెమెరాల దగ్గర మాట్లాడుతున్నావు కదా, పాటలు పాడితే ఇప్పటి నుంచి అని అంటుండు. పాటలు పాడుకోనికి వచ్చినమ్మా అని చెప్పేసి అభిల్ అని అంటుండు. వాళ్ళిద్దరితో ఏదో ఆర్గ్యుమెంట్ అయింది చిన్నగా. నెక్స్ట్ శేఖర్ భాష అసలు బేబక్కని చేస్తాడని అనుకోలేదు నేను. వంట గురించి అనుకుంటా, అమ్మ పెట్టనియదు, అడుక్క తిననియదు అన్నట్టు అని చెప్పేసి ఒక సామెత చెప్పి అది 24/7 లైవ్లో ఉంటుంది ఆమె. అంటే అందులోనే ఫస్ట్ అసలు మనకి ఇస్తారు ముందే, ఈయనది కాకముందే ఒకటి ఉంటుంది. నేను ఇప్పటి నుంచి స్ట్రిక్ట్గా ఉందాం అనుకుంటాను కదా, సో ఆమె కిచెన్ డిపార్ట్మెంట్ కదా, ఇప్పటి నుంచి కిచెన్ ఉండాలనుకుంటున్నా. సో ఒకసారి వంట అయిన తర్వాత ఎవ్వరు కిచెన్లోకి వెళ్ళొద్దు అని చెప్పేసింది. సో దాన్ని బట్టి భాష మళ్ళీ ఆమె కారం ఎక్కువ వేసి వండిందంట, అది లైవ్లో ఉంటుంది. తర్వాత సీత కూడా అని అన్నది, నేను ఎగ్గేసుకుందామని అంటే ఒకసారి అయిపోయిందంటే వెళ్ళొద్దు అని చెప్పేసి అన్నదని చెప్పేసి. సో దాని గురించే భాష నామినేట్ చేసిండు. సో చూడాలి వీళ్ళిద్దరి ఆర్గ్యుమెంటే ఏమవుతుంది అని చెప్పేసి. అంటే నువ్వు మంచిగా అండబెట్టలేనా మళ్ళీ మామూలు వండుకొని ఇవ్వన్నట్టుగా అన్నాడు. సో అది చూడాలి. కానీ అంటే వాళ్ళిద్దరు బడ్డీస్ కదా, ఈయన నామినేట్ చేయడం అంటే కొంచెం చూడాలి. నెక్స్ట్ మనకంటది మళ్ళీ సేమ్, మనకంటాడు క్లారిటీ లేని మనిషి నువ్వు, క్లారిటీ ఉన్న మనిషి నాతో మాట్లాడుతున్నావు అని చెప్పేసి. ఈ క్లారిటీ దేని విషయం మీద, ఏ విషయం మీద అనేది చూడాలి మనం. తర్వాత ఫుల్ ఎపిసోడ్లో మాట్లాడుకుందాం దీని గురించి. నెక్స్ట్ బేబక్ నాకు తెలిసి పృథ్వీని చేసినట్టున్నాను, నువ్వు ఎవరికి అంటే హెల్ప్ చేసినట్టు నాకు ఎక్కడ కనిపిస్తలేదు అని అంటూనే. సీత అన్నది లేదక్క గిన్నెలు ఈయననే అడిగిండి ఈరోజు అని చెప్పేసి మధ్యలో సీత అన్నట్టున్నది. నిఖిల్ నువ్వు మాట్లాడకు అని చెప్పేసి నిఖిల్ అన్నాడు, మధ్యలో రాకు అని చెప్పేసి. ఒకటేసారి మరి అగ్రెషన్ అయిందా లేకపోతే డైరెక్ట్ అట్లా పెట్టిల్లా ప్రోమో కట్టా అనేది మనం తర్వాత చూడాలి. నేను వస్తా మధ్యలో నువ్వెవరు చెప్పనీకి అట్లా ఇట్లా అని చెప్పేసి సీతకు నిఖిల్కి గట్టిగానే వార్ జరుగుతుంది. సో చూడాలి. అంటే మధ్యలో చెప్పచ్చు అంటే ఆయన ఏం పని చేయలేదు అని అంటే, మరి అడిగితే ఈమె చెప్పింది, అడగకుండానే చెప్పింది, అడగకున్నా కూడా ఏం పని చేయాలంటే వాళ్ళిద్దరికి ర్యాప్ ఉంటారనే చెప్పచ్చు, ఎవరైనా మాట్లాడతారు, అది కామనే. నిఖిల్ నార్మల్గా చెప్పినప్పుడు ఈ ఒకటేసారి సీరియస్ అయిందా లేకపోతే ఫస్ట్ నార్మల్ అయిన తర్వాత ఇదంతా సీరియస్ అయిందా చూడాలి మనం ఇదంతా. సో ఎపిసోడ్లో ఎక్కువ మాట్లాడుకేసుకుందాం. ఇప్పుడు ప్రోమోస్ గురించి అయితే అంతే. సో బాయ్. అరే మర్చిపోయినా, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్.